డాన్ మీడియా వార్తలకు స్వాగతం. మీడియాపై బెదిరింపులకు జర్నలిస్టుల నిరసన. తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నినాదాలతో ఆందోళన. రిషి అనే వ్యక్తి రచ్చా మీడియా డైరెక్టర్ను బెదిరింపులపై ఆర్డీఓ, సీఐలకు ఫిర్యాదులు. కోర్టు అనుమతితో కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చిన సీఐ. బెదిరింపులకు దిగిన రిషిపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామన్న ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ నేతలు. మీడియా జర్నలిస్టుపై బెదిరింపులకు జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం ఆర్డీఓ కార్యాలయం ఎదుట జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీడబ్ల్యూజే నాయకులు, సభ్యులు ఆందోళన నిర్వహించారు. రిషి అనే వ్యక్తి రచ్చా మీడియా డైరెక్టర్ బెదిరింపులపై ఆర్డీఓ, సీఐలకు ఫిర్యాదులు చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆర్డీఓ, పట్టణ సీఐలకు ఫిర్యాదు అందజేశారు. కోర్టు అనుమతితో కేసును సీఐ సుబ్రహ్మణ్యం హామీ ఇచ్చారు. బెదిరింపులకు దిగిన రిషిపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ నేతలు వెల్లడించారు. నిన్న రాత్రి రచ్చా మీడియా మేనేజింగ్ డైరెక్టర్పై ఫోన్లో బెదిరింపులకు తెగబడ్డాడు రిషి అనే వ్యక్తి. అడ్డం వస్తే అంతు చూస్తా, సంగతి తేలుస్తా, దూరి కొడతానంటూ సినీ ఫక్కీలో బెదిరింపులకు దిగాడు. తాను తాడేపల్లిగూడెం విజయ ఆసుపత్రి వైద్యుడు రాజ్పాల్ కుమారుడనని, విజయ ఆసుపత్రి తనదనని చెప్పాడు. రచ్చా మీడియా పరోక్షంగా ఇస్తున్న వార్తలు, జరుగుతున్న అన్యాయాలు తన హాస్పిటల్ గురించే అంటూ ఒప్పుకున్నాడు. రిషి బెదిరింపులపై తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు స్పందించారు. తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు మీడియా ప్రతినిధులు. ఫోన్లో బెదిరింపులకు దిగిన రిషిపై జర్నలిస్టులు ముక్తకంఠంతో ధర్నా, నినాదాలతో హెచ్చరించారు. తాడేపల్లిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు అందజేశారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ కూడా వినతిపత్రం అందజేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, రచ్చా మీడియా డైరెక్టర్ రంగసురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించారు తాడేపల్లిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం. కోర్టు అనుమతితో కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ముక్తకంఠంతో ఖండించారు జర్నలిస్టులు. తాటాకు చప్పులకు బెదిరేది లేదని, మీరు బెదిరిస్తే మేము ఇంకా బలపడతామంటూ ప్రెస్ క్లబ్ సభ్యులు సవాల్ విసిరారు. నిందితుడిపై సరైన చర్యలు లేని నేపథ్యంలో తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ జిల్లా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఉద్యమించేందుకు తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి గజపతి వరప్రసాద్ వెల్లడించారు. అర్ధరాత్రి జర్నలిస్టులను ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డ రిషిపై తక్షణ చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు చిక్కాల రామకృష్ణ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు ముంబై, ఛత్తీస్గఢ్ తరహాలో ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగసురేష్ తెలియజేశారు. ఇంకా ఈ ఆందోళనలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొలిమే బుజ్జిబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సరికొండ రవికుమార్ రాజు, ఉపాధ్యక్షులు చింతకాయల దొరబాబు, సహాయ కార్యదర్శి కొత్తపల్లి గోపీచంద్, ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు సుందరనేని లక్ష్మయ్య, గారపాటి ప్రసాద్, బాసంశెట్టి బాలబాలాజీ, మాజీ కార్యదర్శి మైలవరపు రవికిరణ్, సభ్యులు ఖాదర్ మొహిద్దీన్, బూర్గుల భాను శ్రీనివాస్, పాలడుగు సత్యనారాయణ, వానపల్లి పుండరీకాక్షుడు, తోట ధరణి, పెనుగొండ శ్రీనివాస్, ఆకుల రాంప్రసాద్, సీలి మహేష్, సీలి నరేష్, సీలి రాజు, గంటా శివ, చిట్రోజు కృష్ణ, గంటా శ్రీను, ఆకుల రమేష్, ఐతం ప్రసాద్, జిఎం రాజు, నాగేశ్వరరావు, అలంపురం ప్రసాద్, చందు, ఆలీ, కమల్ తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ డాన్ మీడియాను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వార్తా కథనం రాశాము. మీ పేరు తమ్మిశెట్టి రంగసురేష్. అవి కూడా ఇవ్వకపోయినా
ఏముంటుంది సార్ మీకు? ఇంటిమేట్ అయితే జిరాక్స్ ఇస్తే ఎలక్ట్రానిక్ సంబంధించిన అయితే మీకు మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ పెట్టుకుని పెట్టాలి సార్. లేదు 2 రోజులు చూస్తాను. ఎస్సీ అట్రాసిటీ అదే తరహాలో ఎన్యూస్కి సంబంధించి ఛత్తీస్గఢ్ బొంబాయిలో చట్టాలు చేశారు. ఆ స్థాయిలోనూ ఆ టైప్లోనూ ఉండాలని మా కోరిక వారాలు మేము చెప్తున్నాం. ఎట్లా జరిగిన విషయాన్ని మీకు తెలియజేస్తాం. ఓకే అండి. కేవలం దాడి అండి అతను బెదిరింపులు చేసేది. వాయిస్ ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అలాగే ఏపీడబ్ల్యూజీ జిల్లా కమిటీ తరఫున ఒక విషయం ముందు రావడం వల్ల అందరం కూడా కలిసి ఈరోజు తాడేపల్లిగూడెం ఆర్డీఓ గారిని అలాగే టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి మేము వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ విషయం ఏంటంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు మీద దాడి జరిగింది. రచ్చా మీడియా అని తాడేపల్లిగూడెం కేంద్రంగా మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఉన్న తమ్మిశెట్టి రంగ సురేష్ గారు అలాగే మిత్రులు తమ్ముడు వానపల్లి పుండరీకాక్షుడి గారు ఇద్దరు కూడా సారథ్యంలో రచ్చా మీడియా నడుస్తుంది. అనేక రకమైన కథనాలు ఇస్తూ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది. అందులో ఇటీవల గత 3-4 రోజులు 2-3 రోజుల నుంచి ఒక ప్రభుత్వ వైద్యుడి నిర్వాహకం మీద అతను చేసే అకృత్యాలు అన్యాయాలు పాపాల మీద ఒక రకమైన కథనాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మన రంగా సురేష్ గారికి ఒక వ్యక్తి రిషి అనే వ్యక్తి అంట హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. మీడియా బెదిరింపులకి ఎప్పుడు కూడా భయపడదు. అవసరమైతే ఇంకా మరింత రెట్టించిన ధైర్యంతో బలంతో ముందుకెళ్తుంది. వాళ్ళకి మేము ఒకే హెచ్చరిక చేస్తున్నాం, మీరు బెదిరించడం కాదు, మీరు దమ్ముంటే రండి. ఏంటంటే మేము ఇచ్చిన కథనంలో వాస్తవం లేదని మీరు నిరూపించండి, వాస్తవం ఉందో లేదో మేము నిరూపించడం కాదు. ఎందుకంటే మీడియాలో వస్తుంది, మీడియాకి అనేక సోర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ సోర్స్ అని ఉంటుంది. ఆ సోర్స్ని బయట పెట్టాల్సిన అవసరం మీడియాకి లేదు. ఒకవేళ న్యాయస్థానం వరకు వెళ్తే కనుక న్యాయస్థానంలో కూడా జడ్జి గారి ముందే ఆ సోర్స్ని జడ్జి గారి సమక్షంలో బయట పెట్టడం జరుగుతుంది. అంతేగాని ఎవరి మీద అయితే కథనం వచ్చిందో వాళ్ళకి ఇదిగో బాబు సోర్సు, మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, పలానా వ్యక్తి ద్వారా మాకు సోర్స్ వచ్చింది అని చెప్పవలసిన అవసరం లేదు. ఆ విషయం ముందుగా ఎవరైతే ఫోన్ చేసి బెదిరించారో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రెండోది, ఈ బెదిరింపు వచ్చింది కాబట్టి మేము ఆల్రెడీ సీఏ గారికి కలిసి మెమరాండం ఇచ్చాం. ఇలా బెదిరించిన వ్యక్తి మీద చర్య తీసుకోండి, ఏదో అత్యహస్తం ఇచ్చేస్తాం అని అతను మాట్లాడాడు. అతను ఎవరో డాక్టర్ గారు కుమారుడు అంట, రిషి అనే పేరు అంట, హైదరాబాద్లో ఉన్నాడంట. ఆయన 1-2 రోజులు వస్తానన్నాడు. రమ్మని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే మేము ఆధారం ఏ మీడియా అయినా సరే ఆధారాలు లేకుండా వార్త వేయదు. ఎందుకంటే రేపు పొద్దున్న న్యాయస్థానం వరకు వెళ్తే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ మీడియా సంస్థ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఆధారాలు ఉంటేనే ఏ మీడియా సంస్థ అయినా వార్తను బయటికి పబ్లిష్ చేస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలి ముందుగా ప్రాథమికంగా వాళ్ళు. కాబట్టి ఈ అంశాన్ని మేము తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ తరఫున కానీ ఏపీడబ్ల్యూ జిల్లా కమిటీ తరఫున కానీ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ విషయంలో మాకు ఎవరైతే బెదిరించారో వాళ్ళ మీద కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లేని పక్షంలో అవసరమైతే తాడేపల్లి ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూ కలిసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ మీడియా అంటే ఏంటి అనేది తెలుసుకోవడంలో చాలామంది కొంత ఇబ్బంది పడుతున్నారు. మీడియా అనేది ప్రజల హక్కులను కాపాడేది, అలాగే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటే ఎవరైతే తమ బాధలను బయటకు చెప్పుకోలేరో లేకపోతే అంత శక్తియుక్తులు ఉండవో వాళ్ళందరి తరఫున మీడియా పనిచేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది, ఒక హాస్పిటల్లో జరుగుతున్న అరాచకాల గురించి ఈ రచ్చా మీడియాలో దాన్ని ప్రజెంట్ చేసి ప్రజలకు తెలియజేశారు. అది తప్పు అని చెప్పి అతని మీద దాడి చేయడం అంటే రాజ్యాంగం మీద దాడి చేయడం, భావ ప్రకటన మీద ప్రజాస్వామ్యం మీద దాడి కింద వస్తుంది. ఇది ఒక న్యూస్ని వాళ్ళ ధైర్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని అందరికీ తెలియజేసే అవకాశం లేనప్పుడు ఇంకా అది ప్రజాస్వామ్యమే కాదనేది మహామహులు తెలియజేశారు. కాబట్టి ఆ విషయం అవునా కాదా అనేది వాళ్ళే తెలుసుకోవాలి. ఏమన్నా ఉంటే దానికి కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని చట్టబద్ధమైన పద్ధతులు ఉన్నాయి. అలా చూసుకోకుండా నీ సంగతి తెలుస్తాను అని అతని మీద దాడి చేయటం, ఫోన్లో బెదిరించడం, ఇవన్నీ కూడా చాలా దారుణమైన విషయాలు. మీడియా మీద పక్కగా దాడి చేస్తున్న విషయాన్ని అందరూ గమనించి మీడియాను కాపాడుకోవడానికి మీడియా వ్యక్తులే కాదు,
ప్రతి పౌరుడికి మీడియాను కాపాడుకునే బాధ్యత ఉంది. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు మీడియా రంగంలో ఉన్న వ్యక్తులు పనిచేస్తారంటే దగ్గర ఈ ఊళ్ళో 2 లక్షల మంది ప్రజల తరపున ఒక 50 మందో 100 మందో పనిచేస్తున్నారు. అంటే వాళ్ళందరి తరపున పనిచేస్తున్నట్టు లెక్క ఇదేదో విలేకరులు గొడవ అని ఎవరు అనుకోకుండా ప్రజలందరూ కూడా దీన్ని తమ బాధ్యతగా భావించాలి. ఈరోజు హాస్పిటల్లో విషయాలు ఎలా ఉందంటే హాస్పిటల్ కానీ లేకపోతే ల్యాబొరేటరీస్ కానీ వాళ్ళ వ్యవహారం విపరీతమైన దోపిడీ. జ్వరం వెళ్తే కనీసం 1000 నుంచి 5000 రూపాయలు స్పాట్లోనే ఖర్చు అయిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడున్న వైద్య సంస్థల్లో కానీ ఎందులో అయినా సరే ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఇంచుమించు 3 వంతులు అదే పరిస్థితిలో ఉంది. రేట్లు ఎంతో తెలియదు, ల్యాబ్స్కి పర్మిషన్ ఉందో లేదో తెలియదు, ఆ డాక్టర్కి అర్హతలు ఉన్నాయో తెలియదు. అలాగే ప్రభుత్వ వైద్యుడు ప్రైవేటు హాస్పిటల్ పెట్టచ్చా లేదా, వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు లేదా, ఇవన్నిటి మీద కూడా అజమాయిషీ రావాలి. ఇవన్నీ మీడియా 3వ నేత్రం ఉన్నారు. మీడియా వీటిని మెదగా వేసి వార్తలు రాస్తూనే ఉంటాం. మీరు ఇలా దాడి చేసేందుకు మాత్రాన బెదిరి ఆగేది ఉండదు. ఇవి మరింత ఎక్కువగా ఇక్కడి నుంచి ఇటువంటి కథనాలు ఉంటాయని ప్రజల దీనికి మద్దతు పలకాలని చెప్పి మేము ప్రెస్ క్లబ్ నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నటువంటి కొందరు వ్యక్తులు చేసేటువంటి బెదిరింపులు కానీ అటువంటి ఏ చర్య అయినా సరే మేము కూడా ఏకపక్షంగా అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం, మా జర్నలిస్టుల లోకమంతా. ఈ నేపథ్యంలో మాకు నేరుగా నిన్న ఒక వ్యక్తిని మా రచ్చా మీడియా ఛానల్కి సంబంధించి ఫోన్ చేసి భయభ్రాంతుల గురి చేసే విధంగా, భయాందోళన కలిగించే విధంగా, నీ సంగతి తెలుస్తా, నీ అంతు తెలుస్తా, నేను వస్తున్నా, ఏదైనా చేస్తా, మీ వీడియో డిలీట్ చేపిస్తానంటూ చాలా ప్రగల్భాలు, సవాళ్ళు కూడా విసరడం జరిగింది. ఈ నేపథ్యంలో మా మీడియా అంతా కూడా ఈరోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెం సర్కిల్ కార్యాలయంలో సిఏ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ, ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకు తూట్లు పొడిచే విధంగా, స్వాతంత్ర హక్కు ఏదైతే ఉందో, మనకు హక్కు ఏదైతే ఉందో, జర్నలిస్ట్కి సంబంధించినటువంటి హక్కు ఏదైతే ఉందో వాటిని కాలరాసే విధంగా, విధులకు ఆటంకం కలిగించే విధంగా, భంగం వాటిల్లే విధంగా బెదిరింపులు ధోరణికి దిగుతున్నటువంటి రిషి లాంటి వ్యక్తులు, వారి వెనక ఉన్నటువంటి శక్తుల్ని కూడా, వీళ్ళందరినీ కూడా ఏదైతే సభ్య సమాజం కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కూకటి వీళ్ళతో పెకలించాలని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఇక్కడ జర్నలిస్టులకు భద్రత కొరబడింది, బొంబాయిలోను అదేవిధంగా ఛత్తీస్గఢ్లోనూ జర్నలిస్టులకు ఒక ప్రత్యేక చట్టాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఏ విధంగా ఉన్నాయో అదే నేపథ్యంలో జర్నలిస్టుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడాలని చెప్పి కూడా ఎప్పటి నుంచో కూడా మా జర్నలిస్ట్ నాయకులు ఉద్యమిస్తున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు అవి భద్రతా రూపాలుగా మాకు ఉన్న నేపథ్యంలో ఇటువంటి చట్టాలు తక్షణమే తీసుకురావాలని మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి ఆలోచనలు కానీ, మీడియాను బెదిరించే ధోరణి కానీ మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ, మేమంతా ఒకటే ఉంటాం, మా వెంట ప్రజలంతా ఉన్నారు, అధికారులు ఉన్నారని చెప్పి సమాజానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, ఏపీడబ్ల్యూజే, ఏపీడబ్ల్యూజే, జర్నలిస్టుల ఐక్యత, ఏపీడబ్ల్యూజే. బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి, బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి, బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి, బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. మీడియా స్వేచ్ఛను కాపాడాలి, మీడియా స్వేచ్ఛను కాపాడాలి, మీడియా స్వేచ్ఛను కాపాడాలి, మీడియా స్వేచ్ఛను కాపాడాలి. జర్నలిస్టులకు భద్రత కల్పించాలి, జర్నలిస్టులకు భద్రత కల్పించాలి, జర్నలిస్టులకు భద్రత కల్పించాలి. సేవ్ జర్నలిజం, సేవ్ డెమోక్రసీ, సేవ్ జర్నలిజం, సేవ్ డెమోక్రసీ, సేవ్ జర్నలిజం, సేవ్ డెమోక్రసీ, సేవ్ జర్నలిజం, సేవ్ డెమోక్రసీ.